మన జాబ్ అంటప్పుడు మనం ట్రాక్ చేయాల్సింది 5 ముక్కలు. మన జాబ్ అండ్ ప్రాసెస్ లో మనం బిజీ ఉండడం ఇంపార్టెంట్ కాదు, అవసరం ఉన్న వాటి మీద బిజీగా ఉండి అక్కడ ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకే మన జాబ్ అంటే ఒక 5 పాయింట్లు ట్రాక్ చేయాలి. ఫస్ట్ ది క్వాలిటీ అప్లికేషన్స్. ఒక స్ట్రాంగ్ జెనరిక్ రెజ్యూమే తోని రాండమ్ గా అప్లికేషన్లు ఇస్తాం మంచిదే. దాంతో పాటు నీకు పక్క సెట్ అవుతుంది, పక్క క్రాక్ చేయగలుగుతావు అనుకున్న రోల్స్ కి రెజ్యూమేని ఆ పర్టికులర్ జాబ్ డిస్క్రిప్షన్ కి సెట్ అయ్యేటట్టు మనం టైలర్ చేసి అప్లై చేస్తే మంచిది. అండ్ ఎన్ని అప్లికేషన్లు ఇస్తున్నామో ట్రాక్ చేసుకోవాలి. దాంట్లో క్వాలిటీ అప్లికేషన్స్ ఎన్ని, కోల్డ్ అప్లికేషన్స్ ఎన్నో డివైడ్ చేసుకొని రాసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు అట్లా అని ప్రతి జాబ్ అప్లికేషన్ కోసం రెజ్యూమే టైలరింగ్ కి టైం పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ నీకు బాగా వైబ్ అనిపించిన రోల్స్ కి మాత్రం అట్లా చేస్తే మంచిది. నేను వేసిన 4500 అప్లికేషన్స్ లా దగ్గర 85-90% అప్లికేషన్స్ అన్ని కోల్డ్ అప్లికేషన్స్ విత్ వన్ స్ట్రాంగ్ రెజ్యూమే. మిగతా ఒక 10-15% అప్లికేషన్స్ కి మాత్రం రెజ్యూమేని రోల్ కి తగ్గట్టు మంచిగా టైలర్ చేసి అప్లై చేసిన. నెక్స్ట్ సెకండ్ ది రిఫరల్ రిక్వెస్ట్లు. మన టార్గెటెడ్ కంపెనీస్ లో జనాలకు రీచ్ అవుట్ కావాలి. డైరెక్ట్ రిఫర్ మీ అనే మెసేజ్ తో కాకుండా కొంచెం ప్రాపర్ మెసేజ్ చేసి సెట్ చేయాలి. అండ్ ఎంత మందికి రీచ్ అవుట్ అవుతామో ట్రాక్ చేసుకోవాలి. థర్డ్ ది రిక్రూటర్ మెసేజ్లు. రిక్రూటర్స్ కి షార్ట్ ఇంకా క్లియర్ గా మెసేజ్ పంపించాలి. నువ్వెవరు, నువ్వు ఏం రోల్ కి టార్గెట్ చేస్తున్నావు, నీ ప్రూఫ్ ఏంది, ఇవన్నీ క్లియర్ గా ఉండాలి. ఆల్సో హోప్ఫుల్లీ మనం రీచ్ అవుట్ అయ్యే పాయింట్ కంటే ముందే మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ అంతా సెటప్ అయిపోయి ఉంటుంది కాబట్టి రెస్పాన్సులు రావడానికి కొంచెం స్కోప్ ఎక్కువ ఉంటుంది. అండ్ రిక్రూటర్స్ కి ఎన్ని మెసేజ్లు చేస్తున్నామో ట్రాక్ చేసుకోవాలి. ఫోర్త్ ది ఫాలో అప్ చేయడం. ఇప్పుడు మనం ఒక మెసేజ్ పెట్టిన తర్వాత మనకి రిప్లై వస్తలేదు అని చెప్పేసి వదిలేయొద్దు, ఫాలో అప్ చేయాలి. కొంచెం దందం చేయొచ్చు, పర్లేదు. ఒక 2-3 పొలైట్ ఫాలో అప్స్ ఆర్ కంప్లీట్లీ ఫైన్. అండ్ ఎంతమందితో ఫాలో అప్ అవుతున్నాం ఏంది అనేది కూడా ట్రాక్ చేసుకోవాలి. ఫిఫ్త్ ది ఇంటర్వ్యూ ప్రిపరేషన్. మనం జాబ్ లకు అప్లై చేసిన తర్వాత, ఆపర్చునిటీస్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రిపేర్ అవుతా అంటే నడవదు. ఎవ్రీడే మన ప్రొఫైల్ కోసం ఏదో ఒక స్టోరీ ఆలోచించు. టెక్నికల్ స్కిల్స్ ఏమైనా ఉంటే ప్రిపేర్ గా. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చుకుంటా నీ ప్రోగ్రెస్ మొత్తం ట్రాక్ చేయాలి. అండ్ ఎవ్రీడే 5 మెట్రిక్లు సెట్ చేసిన తర్వాత ఆస్క్ దిస్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్. నేను ఈ రోజు బిజీగా ఉన్నానా ఆర్ యాక్చువల్ గా మన అవుట్పుట్స్ క్రియేట్ చేసినా? ఇక్కడ జాబ్ అండ్ కోసం మనం ఇంత టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్ కాదురామా, మనకి స్కిల్స్ ఉన్నాయి, మన క్యాలిబర్ ఉంది అని ఇంత ఎవిడెన్స్ తయారు చేయాలి. అందుకే అప్లికేషన్స్, రిఫరల్స్, రిక్రూటర్ మెసేజెస్, ఫాలో అప్స్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఇవి ట్రాక్ చేస్తూ ఉంటే మనకి రియల్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది.